అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. తెలంగాణ ఎంసెట్ 2024కి సంబంధించి విద్యార్థులకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మనకి బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సుకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. అది ఎంపీసీ అండ్ అలాగే బైపీసీ విద్యార్థులు కూడా దీనికైతే అర్హులు. మనకి ఫీజు ఎంత, మనకి ఎలిజిబిలిటీ ఏంటి అండ్ అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అప్లికేషన్ ఎంతవరకు టైం ఉంది, టోటల్ క్లియర్ కట్గా మీకైతే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియో అందరూ లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. తెలంగాణ ఎంసెట్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మీకు ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఈ మంత్ 27th వరకు టైం అయితే ఉందని వాళ్ళైతే చెప్పారన్నమాట. అండ్ అలాగే బయాలజీ విద్యార్థులకి అంటే బైపీసీ విద్యార్థులకి 75% వరకు సీట్స్ అయితే ఉంటాయి. అదే ఎంపీసీ విద్యార్థులకి 25% సీట్స్ అయితే కేటాయిస్తామని వాళ్ళైతే చెప్పారన్నమాట. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి మరియు పిహెచ్ విద్యార్థులకి ₹400, వేరే క్యాస్ట్ విద్యార్థులకి ₹600 అన్నమాట అప్లికేషన్ ఫీజు అయితే. మెయిన్గా మనం అప్లై చేసేందుకు వెబ్సైట్ అయితే ఇదే. మీకు దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. డైరెక్ట్ మనం ఈ వెబ్సైట్ నుంచి మనమైతే అప్లై చేసుకోవచ్చామంట. టోటల్ డీటెయిల్స్ మొత్తం మనకి వెబ్సైట్లో చెప్తారు. మెయిన్గా డేట్స్ విషయంగా అయితే వెళ్దాం. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. మెయిన్గా మనకి అప్లికేషన్ డేట్స్ అయితే ఈ రోజు నుంచి ఓపెన్ కావడం జరిగింది. చూస్తున్నారు కదా, మనకి ఈ రోజు నుంచి బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్స్కి ఎంపీసీ అండ్ అలాగే బైపీసీ విద్యార్థులు అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఈ మంత్ 27th అన్నమాట లాస్ట్ డేటు. మనం అప్లై చేసిన తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఈ మంత్ 30న టైం అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మెరిట్ లిస్ట్ ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళ లిస్ట్ అయితే జూలై 2వ తారీఖున మనకి వెబ్సైట్లో డిస్ప్లే అయితే చేస్తారు. తర్వాత ఫస్ట్ ఇయర్ సంబంధించి కౌన్సిలింగ్ కూడా ఆల్ కేటగిరీ సంబంధించి మనకి జూలై 8వ తారీఖున మనకి వెబ్సైట్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే దాని తర్వాత డిస్ప్లే ఆఫ్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ మనకి జూలై 9వ తారీఖున ఎవరెవరికి సీట్ వచ్చింది మనకి అది లిస్ట్ అయితే వెబ్సైట్లో డిస్ప్లే అయితే చేస్తారనమాట. అప్పుడు ఎవరెవరికి సీట్ వచ్చింది ఎవరికి రాలేదో తెలిసిపోద్ది అప్పుడు. అండ్ అలాగే తర్వాత మనకి సీట్ వచ్చిన కాలేజీలో ఫీ పేమెంట్ అయితే కొంచెం చేయాలి. అండ్ అలాగే రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. అది కూడా జూలై 16 అయితే చేయాలి. తర్వాత డిస్ప్లే ఆఫ్ సీట్ అలాట్మెంట్ లిస్ట్ 2 రిపోర్టింగ్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. అది మనకి జూలై 20న రిలీజ్ చేస్తారన్నమాట. తర్వాత కూడా సేమ్ ప్రాసెస్, ఫీ పే చేయాలి, రిపోర్టింగ్ అయితే చేయాలి. అది జూలై 26. అండ్ అలాగే థర్డ్ ఫేజ్ సంబంధించి వెబ్సైట్లో డిస్ప్లే అయితే చేస్తారు. జూలై 29న మనకి పీడిఎఫ్ రూపంలో క్యాండిడేట్స్ ఎంతమంది ఎవరెవరు ఎలిజిబుల్ అయ్యారు ఇవన్నీ మనకి వెబ్సైట్లో చెప్తారన్నమాట. సేమ్ మళ్ళీ ఫీ పేమెంట్ చేయాలి, రిపోర్టింగ్ చేయాలి. ఆగస్ట్ అది కూడా 5వ తారీఖున అన్నమాట లాస్ట్ 3వ ఫేజ్ సంబంధించి. అండ్ అలాగే ఫైనల్ మనకి పేమెంట్ కోటాకి సంబంధించి లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత ఓరియంటేషన్ అండ్ అలాగే రిజిస్ట్రేషన్ మనకి ఆగస్ట్ 12న మనకి ఇలాగా స్టార్ట్ అయితే చేశారు. టోటల్ మనకి షెడ్యూల్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. టోటల్ మనకి 3 ఫేజ్లు అయితే ఉంటాయి. ఈ మంత్ 27th వరకు టైం ఉంది అప్లై చేసేందుకు. తర్వాత మనకి వచ్చే నెల అంటే జూలై 9వ తారీఖున సీట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. టోటల్ మనకి 3 ఫేజ్లు అయితే ఉంటాయి. మనం ఈ విధంగా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బీఎస్సీ ఫారెస్ట్రీ సంబంధించి అప్లై చేసుకోండి. మనకి ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయితే కావడం జరిగింది.